హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రేఖ. ఈరోజు మన కిచెన్లోకి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పుల్లట్లు రెసిపీ చూడండి ఎంత స్మూత్గా మెత్తగా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోయినంతగా. అండ్ ఈ పుల్లట్లోకి చట్నీ అయితే నేను పల్లీల చట్నీ చేసుకున్నాను. మీకు కావాలంటే ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు. ఈ రెసిపీని అయితే సింపుల్గా అయితే చూపించబోతున్నాను. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినా ముందు ఒక బౌల్లోకి అయితే 1 కప్పు అండ్ 1/2 కప్పు రైస్ని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ రేషన్ రైస్ని అయితే తీసుకున్నాను. వాటిని అయితే వాటర్ చేసుకున్నాక వాటర్ పోసుకొని కుదిరితే నైట్ లేకపోతే 4-5 అవర్స్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే నైటే నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేచేసరికి చూడండి ఈ విధంగా నానిపోయింది. నానిపోయినాక మిక్సీ జార్లో అయితే తీసుకొని కాస్త మిక్సీ చేసి ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే రైస్ వేసుకున్నప్పుడే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కప్పున్నర రైస్కి 2 కప్స్ పెరుగునైతే తీసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టి మనం ఇప్పుడు దోశలకి ఎలా రుబ్బుకుంటాం కదా అలాగా రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టి మినిమం 2 అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. మిశ్రమం అయితే మనకి ఎక్కువగా దోశల్లాగా ఉంటే చాలు, ఎక్కువ చిక్కగా అవసరం లేదు. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ వేడైనాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము దోశల్లా కాకుండా దోశలు అయితే ఇలాగా అట్లలాగా వేసుకొని కొద్దిగా మందంగా వేసి మూత పెట్టి 1 సైడ్ వేగాక ఇంకో సైడ్ తిప్పుకుంటే సరిపోతాయి. నేనైతే ఇలాగా మొత్తం అయితే వేసేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా ఈ పుల్లట్ల రెసిపీ అయితే అయిపోతుంది. అట్లయితే చాలా సూపర్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.